హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం హార్ట్ ఆఫ్ ద మ్యాన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. మనకు తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. సో మనం తక్కువ సమయంలో అంటే 10 మినిట్స్లో మినిమం 10 మినిట్స్లో ఈ క్వశ్చన్ మొత్తం డెప్త్లో అంటే ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాలి అంటే హార్ట్ యొక్క స్ట్రక్చర్ గురించి మనం చెప్పాలన్నమాట. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అనేది ఒక హోలో మస్కులర్ స్ట్రక్చర్ అన్నమాట. హోలో మస్కులర్ అంటే ఏంటిదంటే, హోలో అంటే మొత్తం లోపల స్పేస్ ఖాళీ ఉండడం, చుట్టూ బౌండరీ లాగా ఇప్పుడు మీరు రూమ్లో ఉన్నారు, ఆ రూమ్ చుట్టూ బౌండరీ ఉంది, లోపల మొత్తం ఖాళీ స్పేస్ అలా ఉంటుంది అన్నమాట. హోలో మస్కులర్ ఆర్గన్ అనమాట. ఇది కోన్ షేప్డ్ ఉంటుంది అండ్ ఇది పల్సేటింగ్ ఆర్గన్. అంటే మన ఆర్గన్స్ వేరే ఆర్గన్స్ వర్క్ చేయాలంటే హార్ట్ కంపల్సరీ, బట్ హార్ట్ తనతో దాన్ని వర్క్ చేయాలంటే అది సొంతంగా పనిచేస్తుంది, సొంతంగా స్టిమ్యులస్ ఇస్తూ పల్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎస్ఐఎన్ నోడ్ అని ముంగట మనం నేర్చుకుంటాం. ఆ ఎస్ఐ నోడ్ ద్వారా 70 to 75 పల్సెస్ పర్ మినిట్ ఇవ్వడం జరుగుతుంది హార్ట్. అండ్ హార్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ లంగ్స్. 2 లంగ్స్ మధ్యన మనకు హార్ట్ అనేది ఉంటుంది, ఇది అందరికి తెలిసిన విషయమే. అండ్ క్లెంచ్డ్ ఫిస్ట్ అంటే ఏంటిది? క్లెంచ్డ్ ఫిస్ట్ అంటే మీరు మీ ఫింగర్స్ని కర్ల్ చేసినప్పుడు ఈ ఏదైతే స్ట్రక్చర్ వస్తుందో ఆ స్ట్రక్చర్ అంతనే హార్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు హ్యూమన్ హార్ట్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్ మనం రాయాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పెరికార్డియం ఉంటుంది, హార్ట్ వాల్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్స్, 4 పార్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెరికార్డియం గురించి తెలుసుకుందాం. పెరికార్డియం అంటే ఏంది? పెరికార్డియం అనేది ఒక అవుటర్ లేయర్, హార్ట్కి అవుటర్ కవరింగ్ అనమాట. ఈ పెరికార్డియం ఈజ్ హార్ట్ కవర్డ్ బై డబల్ వాల్డ్. ఈ పెరికార్డియం అనేది 2 వాల్స్తోని మేడప్ ఆఫ్ ఉంటుంది. అండ్ అవుటర్ లేయర్ వచ్చేసి ఫైబ్రస్ ఉంటుంది. అవుటర్ లేయర్ ఇస్ ఫైబ్రస్ పెరికార్డియం. అండ్ ఇన్నర్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెరస్ పెరికార్డియం అంటాం. ఇన్నర్ సైడ్ ఉండేది సెరస్ పెరికార్డియం, అవుటర్ సైడ్ ఉండేది ఫైబ్రస్ పెరికార్డియం. ఈ ఫైబ్రస్ పెరికార్డియంకి సెరస్ పెరికార్డియంకి మధ్యన ఉండేది పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక టిష్యూ మూవ్ అయినప్పుడు ఇంకో టిష్యూ మూవ్ అవ్వద్దు అన్నట్టు. అలా హార్ట్ని ఏదైతే ఫ్రిక్షన్ ఉంటుందో ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసి హార్ట్ యొక్క మజిల్ని ఫ్రీ మూమెంట్కు మనకు హెల్ప్ చేస్తుంది, హార్ట్ ఫ్రీ మూమెంట్కు. ఇది పెరికార్డియం అవుటర్ స్ట్రక్చర్. డన్. నెక్స్ట్ హార్ట్ వాల్ గురించి తెలుసుకుందాం. హార్ట్ వాల్ అనేది 3 లేయర్స్తోని కలిపి ఉంటుంది. ఒకటి అవుటర్ సైడ్ వచ్చేసి ఎపికార్డియం, లైక్ ఎపిడర్మిస్. ఇప్పుడు మన స్కిన్ పైన ఉండేది ఎపిడర్మిస్, అలానే ఎపిడర్మిస్ అంటే అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎపికార్డియం అన్నమాట. మిడిల్లో ఉండేది మయోకార్డియం, ఇన్నర్ సైడ్ లోపల ఉండేది ఇన్నర్ ఎండోకార్డియం. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇది ఇన్సైడ్ ఉండేది ఎండోకార్డియం, ఈ సెంటర్ పోర్షన్ మయోకార్డియం, ఇది ఎపికార్డియం అన్నమాట. ఇది 3 లేయర్స్. ఇది సెల్ వాల్, ఇది పెరికార్డియం మనకు అవుటర్ సైడ్. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటిది? ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటే మనకు బయటకి ఎలా కనబడుతుంది? హ్యూమన్ హార్ట్ హ్యాస్ 4 ఛాంబర్స్. 4 ఛాంబర్స్ ఉన్నాయి. ఇక 1 ఛాంబర్, 2 ఛాంబర్, 3 ఛాంబర్స్ అండ్ 4 ఛాంబర్స్. వీ హ్యావ్ 4 ఛాంబర్స్ ఇన్ హార్ట్. సో 2 స్మాల్ అప్పర్ ఛాంబర్స్, 2 పైన అప్పర్ ఛాంబర్స్ ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే దే కాల్డ్ యాజ్ ఆట్రియా. లెఫ్ట్ ఆట్రియం ఉంటుంది, రైట్ ఆట్రియం ఉంటుంది, 2 ఆట్రియా ఉంటుంది. అండ్ 2 లార్జ్ లోవర్ ఛాంబర్స్ ఉంటాయి, కింది ఛాంబర్స్ పెద్ద ఉంటాయి, వాటిని మనం వెంట్రికల్స్ అంటాం. ఏమంటాం? వెంట్రికల్స్. లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్. ఆర్టరీ అండ్ వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ డీప్ ట్రాన్స్వర్స్ గ్రూవ్. ఇక్కడ 2 సపరేట్ అవుతాయి, కాల్డ్ coronary sulcus. Next, the ventricles are separated by 2 interventricular grooves in which the coronary arteries and their branches are located. So 2 ventricles ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్వెంట్రికులర్ గ్రూవ్స్ ఇన్ విచ్ ద coronary arteries అండ్ వాటి యొక్క బ్రాంచెస్ దాంట్లో ఉంటాయి అన్నమాట. డన్. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంది? ఇంటర్నల్ స్ట్రక్చర్లో 4 పార్ట్స్: ఆర్ట్రియా, వెంట్రికల్, నోడల్ టిష్యూ, అరోటిక్ ఆర్చెస్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే అవునా. సో ఇంటర్నల్ స్ట్రక్చర్స్లోకి వచ్చేసి ఫస్ట్ మనం ఆర్ట్రియా గురించి తెలుసుకుందాం. ఆర్ట్రియా ఆర్ థిన్ వాల్డ్ బ్లడ్ రిసీవింగ్ ఛాంబర్స్. ఇవి థిన్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు అంటే ఇవి బ్లడ్ కేవలం వెంట్రికల్స్ మాత్రమే పంపిస్తున్నాయి. కాకపోతే వెంట్రికల్స్ హోల్ బాడీకి పంప్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఆర్టరీ యొక్క వాల్స్ అనేటివి థిన్ ఉంటాయి. అండ్ ద రైట్ వన్ వచ్చేసి లార్జర్ ఉంటుంది, లెఫ్ట్ వన్. ఇక్కడ రైట్ సైడ్ ఛాంబర్ అనేది పెద్ద ఉంటుంది కంపేర్ టు లెఫ్ట్ ఛాంబర్, రైట్. అండ్ ఒకటి మనం డయాగ్రామ్ వేసేటప్పుడు హార్ట్ డయాగ్రామ్, హార్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ ఆర్టరియం ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ ఆర్టరియం ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ద టూ ఆర్టరియా ఆర్ సపరేటెడ్ బై థిన్ ఇంటర్ ఆర్టరియల్ సెప్టమ్. రెండు ఆర్టరియాకి మధ్యన, ఈ రెండు ఆర్టరియాకి మధ్యన ఒక సెప్టమ్ ఉంటుంది, దాన్ని మనం ఇంటర్ ఆర్టరియల్ సెప్టమ్ అంటాం. ఆర్టరియా అండ్ వెంట్రికులర్ ఆర్ సపరేటెడ్ బై ఎ మెంబ్రేన్ కాల్డ్ ఆర్ట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఇది ఆర్టరియా ప్లస్ వెంట్రికల్కి మధ్యన ఏదైతే ఉందో సపరేట్ చేయడానికి దీన్ని మనం ఏమంటాం, ఆర్ట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. ఎప్పుడైతే ఫీటల్ హార్ట్ ఉందంటే చిన్నపిల్లల లోపల ఉన్నప్పుడు ఆర్టరియల్ సెప్టమ్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయన్నమాట, స్మాల్ పోర్స్. వీటిని ఏమంటాం మనం, ఫోరమెన్ ఓవలీ. ఫోర్త్ పాయింట్ కూడా క్లోజ్. అడల్ట్స్కి వచ్చేసరికి ఫోజా ఓవలీస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఇంటర్ ఆర్టరియల్ సెప్టమ్. అడల్ట్స్కి వచ్చేసరికి మనకు ఫోజా ఓవలీస్ అని ఉంటుంది ప్రజెంట్ ఇన్ ఇంటర్ ఆర్టరియల్ సెప్టమ్కి మధ్యన. సో బైకాస్పిడ్ వాల్వ్ లెఫ్ట్ ఆర్టరియం లెఫ్ట్ వెంట్రికల్కి ఉంటుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, తారాలో టీ గుర్తుపెట్టుకోండి, ఆర్. ట్రైకాస్పిడ్ వాల్వ్ రైట్ సైడ్ ఉంటుంది, రైట్, థారా. సో ఇది రైట్ సైడ్ ఉందంటే బైకాస్పిడ్ వాల్వ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రైకాస్పిడ్ వాల్వ్ ప్రజెంట్ ఇన్ రైట్ ఆర్టరియం అండ్ రైట్ వెంట్రికల్. థారా ఇస్ ద నిమోనిక్. ఓకే, నెక్స్ట్ వెంట్రికల్స్. ఇక్కడ చూడండి, ట్రైకాస్పిడ్ వాల్వ్, బైకాస్పిడ్ వాల్వ్. ట్రైకాస్పిడ్ వాల్వ్ ఎందుకన్నారు, ఇక్కడ చూడండి 1 2 3, ఇది 2, ఇది ఒకటి 1 2 1 2 3. సో ట్రైకాస్పిడ్ వాల్వ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బైకాస్పిడ్ వాల్వ్. క్లియర్, రైట్. నెక్స్ట్ వెంట్రికల్స్. వెంట్రికల్స్ థిక్ వాల్డ్ బ్లడ్ పంపింగ్ ఛాంబర్స్. ఇవి లోవర్ ఛాంబర్స్. ఎందుకు థిక్ ఉంటాయి అంటే ఈ వెంట్రికల్స్ ద్వారా హోల్ బాడీకి బ్లడ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇవి థిక్ ఉండాలి. హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి థిక్ వాల్స్ అనేవి కంపల్సరీ. ద టూ వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ బై ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇవి రెండింటి మధ్యలో ఉండేది ఇది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అనమాట. వాల్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ థిక్కర్ దెన్ ద రైట్ వెంట్రికల్. ఎందుకు లెఫ్ట్ వెంట్రికల్ థిక్కర్ ఉంటుందంటే లెఫ్ట్ వెంట్రికల్ నుండి మనకు హోల్ బాడీకి బ్లడ్ వెళ్ళాలి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి. అదే రైట్ వెంట్రికల్ అనుకో, రైట్ వెంట్రికల్ నుంచి సీదా మనకు లంగ్స్కి వెళ్తుంది కాబట్టి అది సైజులో ఇలా వేరీ అయిందన్నమాట. ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ వెంట్రికల్ ఈజ్ రైజ్డ్ ఇన్ టు మస్క్యులర్ రిడ్జెస్ కాల్డ్ కాలుమ్నే కార్నియే. ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ వెంట్రికల్స్ ఏదైతే ఉందో ఈ కాలమ్ని కార్నియా అంటాం. ఈ లోపల మస్కులర్ రిడ్జెస్ ఉంటాయి, వీటిని కాలమ్ని కార్నియా అంటాం. సమ్ ఆఫ్ దిస్ రిడ్జెస్ ఆర్ లార్జ్ అండ్ కోనికల్ ఇన్ షేప్ అండ్ ఆర్ కాల్డ్ పాపులరీ మజిల్స్. కొన్ని పెద్ద ఉంటాయి, వాటిని మనం పాపులరీ మజిల్స్ అంటాం, లోపల ఉంటాయి వెంట్రికల్స్లో. ఓకే, కార్డేట్ టెండినియా ఆర్ కొలెజినియస్ కార్డ్స్ దట్ కనెక్ట్ పాపులరీ మజిల్స్. కార్డేట్ టెండినియా అనేటివి కొలెజినియస్ కార్డ్స్ అన్నమాట. అవి పాపులరీ మజిల్తో కనెక్ట్ అయి ఉంటాయి. దేనికి, టు ట్రైకాస్పిడ్ వాల్వ్. దీని ఇలా వచ్చి వీటికి కనెక్ట్ అయి ఉంటాయి, ట్రైకాస్పిడ్ వాల్వ్ అండ్ బైకాస్పిడ్ వాల్వ్ ఇన్ ద హార్ట్. ఓకే, ఇది వెంట్రికల్స్. నెక్స్ట్ నోడల్ టిష్యూ. ఈ నోడల్ టిష్యూసే సూపర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నోడల్ టిష్యూ ద్వారానే మన హార్ట్ ఇంకా స్టిల్ బీట్స్ ఇవ్వడానికి కారణం నోడల్ టిష్యూస్. సో నోడల్ టిష్యూ ఎస్ఏ నోడ్ ఉంటుంది. ఈ ఎస్ఏ నోడ్ని మనం పేస్ మేకర్ అంటాం. ఇంకొకటి ఇవి మోడిఫైడ్ హార్ట్ మజిల్స్. ఎస్ఏ నోడ్, ఏవియన్ నోడ్ ఉంటుంది, ఆర్టరియో వెంట్రికులర్ నోడ్, సైనో ఆర్టరియల్ నోడ్ అంటాం. ఇంకా ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ ద్వారా ఏదైతే ఇంపల్స్ వచ్చిందో ట్రావెల్ అవుతుంది. సో ఎస్ఏఎన్ నోడ్ అంటే సైనో ఆర్టరియల్ నోడ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ కార్నర్ ఆఫ్ రైట్. ఎస్ఏ నోడ్ అన్నప్పుడు రైట్ ఎస్ఏ నోడ్ రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఆర్టరియంలో ఇటు అప్పర్ కార్నర్ ఎస్ఏ నోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏవియన్ నోడ్ ఎక్కడ ఉంటుంది, ఆర్టరియో వెంట్రికులర్ నోడ్ అనేది లోవర్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ లోవర్ లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఇది వస్తుంది, ఇక్కడ లోవర్ లెఫ్ట్ సైడ్ అన్నమాట, కార్నర్ ఆఫ్ రైట్ ఆర్టరియం దగ్గర మనకు ఉంటుంది. ఏవియన్ నోడ్ కొన్ని ఏవి బండల్స్ ఫామ్ చేస్తుంది, లేదా వాటిని హిస్ బండల్స్ అంటాం. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ బండల్ బ్రాంచెస్. ఎలా, లెట్స్ సి. ఇది ఎస్ఏ నోడు, రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఆర్టరియం. ఇది రైట్ ఆర్టరియం లెఫ్ట్ సైడ్ లోవర్ కార్నర్. ఓకే, ఇది ఏవి నోడు. ఈ ఏవి నోడ్ నుంచి కొన్ని బండల్స్ వస్తాయి, ఈ బండల్ ఆఫీస్ అంటాం. ఇది లెఫ్ట్ సైడ్ బండల్ ఆఫీస్, రైట్ సైడ్ బండల్ ఆఫీస్, ఇది లెఫ్ట్ సైడ్ బండల్ ఆఫీస్. ఇలా డివైడ్ అవుతుంది. ఓకే,
అరోటిక్ ఆర్చెస్. అరోటిక్ ఆర్చెస్ ఏంది? దీస్ ఆర్ 2 అరోటిక్ ఆర్చెస్ ఇన్ మ్యాన్. ఒకటి పల్మనరీ ఆర్చ్ ఉంటుంది, ఒకటి సిస్టమేటిక్ ఆర్చ్. సిస్టమేటిక్ ఆర్చ్ అనేది బ్లడ్ మన బాడీలోకి పంప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇది సిస్టమేటిక్ ఆర్చ్. పల్మనరీ ఆర్చ్ అనేది పల్మనరీ ఎక్కడ వర్డ్ ఉన్నా కానీ అది లంగ్స్ గురించే ఉంటుంది. సో ఇట్ అరైజెస్ ఫ్రమ్ లెఫ్ట్ యాంటీరియర్. సో రిడాక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. రిడాక్స్ అంటే రైట్ ఆట్రియంలోకి మనకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, రైట్? ఇది రైట్ ఆట్రియం, దీనిలోకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. సో లెఫ్ట్ యాంటీరియర్ యాంగిల్ ఆఫ్ రైట్ వెంట్రికల్ ఉందా, ఎరేజెస్ ఫ్రమ్ లెఫ్ట్ ఇది రైట్ వెంట్రికల్. ఇక్కడ నుంచి ఎరేజ్ అయ్యేది ఏంది? పల్మనరీ ఆర్చ్. అంటే ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఓపెనింగ్ ఈజ్ గార్డెడ్ బై పల్మనరీ వాల్వ్. ఈ మధ్యన పల్మనరీ వాల్వ్ ఉంటుంది. అండ్ ఇట్ క్యారీస్ డిఆక్సినేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్కి డిఆక్సినేటెడ్ బ్లడ్ పంపించడానికి రైట్ ఆట్రియం నుంచి సీదా లంగ్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, వీ హ్యావ్ సిస్టమేటిక్ ఆర్చ్. ఇట్ ఎరేజెస్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్. ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఇలా పంప్ అవుతుంది అనమాట ఆర్టాకి, రైట్? ఇట్ ఈస్ లెఫ్ట్ వెంట్రికల్. ఇట్ ఈస్ ఓపెనింగ్ ఈజ్ గార్డెడ్ బై అరోటిక్ వాల్వ్. ఆర్టా ఉందా, ఆర్టాకి కవర్ చేసేది అరోటిక్ వాల్వ్ అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ ఇట్స్ బ్రాంచెస్. దీనికి బ్రాంచెస్ ఉంటాయి పైన 1, 2, 3. ఈ బ్రాంచెస్ ద్వారా బాడీకి మొత్తం పంపించడం జరుగుతుంది. ఏది? లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, డన్, సూపర్ డన్. ఇక్కడ చూడొచ్చు, ఇది చూడండి, ఇక్కడ నుండి వెళ్ళేది పల్మనరీ ఆరోటిక్ ఆర్చ్. ఇక్కడ నుంచి ఆర్టాలోకి బ్లడ్ వచ్చి బాడీలోకి వెళ్తే దాన్ని సిస్టమేటిక్ ఆరోటిక్ ఆర్చ్ అంటాం. ఇవి రెండు పైన ఉంటాయి, వెంట్రికల్స్కి పైన వెళ్తాం అన్నమాట. యాంటీరియర్ పార్ట్ అంటే పైన సైడ్. ఓకే, ఈ డయాగ్రామ్ ప్రాక్టీస్ విత్ ఇన్ షార్ట్ టైంలో 10 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. సూపర్ క్లియర్. థ్యాంక్ యూ.